Hi guys, welcome back to my video. Alright guys, ఈరోజు మనమైతే సర్వైవల్ ఆడబోతున్నాం. అక్కడ చూడొచ్చు, అక్కడ ఏంటిది అది స్నో బయోమ్ గైస్. ఇప్పుడు మనం కొంచెం బ్లాక్స్ తీసుకుందాం. వచ్చేయి ఎంత చేసేసుకుందాం. ఇప్పట్లో లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. రేపు కొలివికి ఒక యాపిల్ వచ్చేసింది చూసారా గైస్. దాన్ని వదిలేద్దాం, దేన్ని తీసుకుందాం, ఒక 10 చాలు. బ్లాక్స్ కొన్ని స్టిక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి యాక్స్ పికాక్స్. ఇప్పుడు వెళ్ళి షీప్ని చంపేద్దాం, ఎందుకంటే బెడ్డింగ్ మనం యూస్ వస్తుంది. రాత్రి మళ్ళీ జాంబీస్ వస్తే చంపేస్తాయి మనల్ని. అవును చంపేద్దాం ఫుడ్కి, లేదా అన్ని లోపల పెడదాం ఫుడ్ తప్ప. క్రాఫ్టింగ్ టేబుల్ తీసేసుకుందాం మనది. ఇంకెళ్దాం గైస్, కొంచెం అలా తిరిగి చూద్దాం, ఏమైనా దొరుకుతాయేమో. ఇంకొక షీప్ అయితే మన బెడ్ రెడీ గైస్. ఇంత లాగ్ అవుతుంది. మంచిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఏ ఉల్ఫ్ సరే ఉల్ఫ్ అనుకుంటుంది. ఇప్పుడు నా దగ్గర బోన్స్ లేవు. షెట్ బోన్స్ అంటే మంచిగా టైం తీసుకున్నాను. రేర్ ఉల్ఫ్ సడన్గా ఏం చేద్దాం. పంపిన్స్ దగ్గరలో విలేజ్ నుండి వచ్చుంటారా? విలేజ్ ఉంటే మంచిదే గైస్. కొంచెం స్టోన్ ఉంది, స్టోన్ కలెక్ట్ చేసుకుందాం. ఇంత లాగ్ ఎందుకు అవుతుంది గైస్? Let go. ఈ సర్వైవల్ సిరీస్ని కంటిన్యూ చేయాలా వద్దా కామెంట్ చేయండి గైస్. కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తా, లేకపోతే వేరే చేస్తా. అది మీ ఇష్టం గైస్. ఇది చేసేసుకున్నాం. ఇప్పుడు పడేద్దాం, అన్నీ లోపల పెట్టేసుకుందాం. ఒక ఫుడ్ అప్లికేషన్ క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చి మన దగ్గరికి. చాలా లాగ్ అవుతుంది గైస్. ఎక్స్ప్లోర్ చేద్దాం, ఇంకా ఏమన్నా ఉన్నాయేమో. ఎక్స్ప్లోర్ కొండ ఎక్కుదాం మనకు అనిపిస్తుంది. ఓయమ్మో పెద్ద అడవే గైస్ ఇది. అమ్మో ఇంత పెద్ద అడవి నుంచి బయటికి వెళ్ళాలి. ఇప్పుడు బయటికి వెళ్ళాలి ఇంత పెద్ద అడవి నుంచి. సౌండ్ పెంచుదాం. వెళ్దాం ఇంకా.
ముందుకు వెళ్దాం, ఏమన్నా కనిపిస్తుందేమో. వామ్మో గైస్, ఎంత పెద్ద రవీనాకేవా గైస్, ఇది రవినే. ఇంకా జాంబీస్ ఉంటాయో, ఉన్నాయి అన్నీ. ఐరన్ ఉంది అక్కడ, వెళ్దామా వద్దా? మరి ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళలేదు గే? వాటర్ బకెట్ గిట్ట లేదు, చేసుకుందామంటే కొంచెం డస్ట్ని కలెక్ట్ చేసుకొని వెళ్దాం కిందికి. ఓన్లీ ఆ కొంచెం ఐరన్ పట్టుకొని చూద్దాం. మళ్ళీ ఇక్కడ అంత రిస్క్ అసలు వద్దు మనకి. మంచి ఫుడ్ లేదు, ఏం లేదు. ఇంత చాలు. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టేసి ఒక ఫర్నెస్ ఇంట్లో పెట్టేసి కుక్ అవుతూ ఉండు నువ్వు. నేను అంత లోపలికి వెళ్ళి ఐరన్ ఇంట్లో కలెక్ట్ చేసుకొని వస్తా. ఓన్లీ కొంచెం అక్కడ ఉంది చూడండి, అది ఇది 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 కలెక్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఏమో స్కెలిటన్ ఉన్నాడు గైస్, స్పైడర్ గిట్ ఉంది. రిస్క్ చేద్దామా? చేద్దామండి ఐరన్ కోసం. మెల్లమెల్లగా వెళ్ళాలి. జస్ట్ మిస్ గైస్, కింద పడుతుండే. ఇంకా నా ఖేల్ కత్తం దుకాణం బందే కింద పడితే. స్పైడర్స్ ఉన్నారు, స్పైడర్స్ అంతా కొట్టేస్తాంలే, కానీ స్కెలిటన్స్ వాళ్ళు ఉంటారు గైస్. అందుకే మైన్క్రాఫ్ట్లో ఈ స్కెలిటన్స్ తప్ప, స్కెలిటన్ క్రీపర్ తప్ప ఏమన్నా ఉంటే కొట్టేసేవాళ్ళం గైస్. వాటికి ఈజీగా మైనింగ్ వెళ్ళిపోతుండే. ఇలా మెల్లగా కింద దిగుదాం. స్పైడర్ అక్కడ మన కోసం ఎదురు చూస్తుంది గైస్. మన కోసం అది ఎదురు చూస్తుంది. మనం ఇటువైపు నుంచి జంప్ అయిపోదాం. కొంచెం స్టోన్ కలెక్ట్ చేసుకుందాం, ఎందుకైనా మంచిది. చాలు, ఇప్పుడు కిందికి వెళ్దాం. చాలా ఏదండి గైస్ ఇక్కడ. ఓ మై గాడ్, ఎలా వచ్చేస్తుంది సార్ అది. ఇప్పుడు మనం దానికి కనిపిస్తే అయిపోయా. ఫస్ట్ కింద ఎలా దిగాలని ఆలోచిస్తున్నా. అక్కడ వెళ్ళట్లేదు. ఏం కనిపించలేదు, సరైన నైట్ అయిపోతుంది. కోల్ గిట్ట లేదు కదా, స్టార్ట్ సెట్ చేసుకుందామంటే
అదిగోండి మన కోసం వస్తుంది మన షికార్. దారా నీకోసం వెయిటింగ్ ఇక్కడ అందరూ. ఒక్కడో తక్కువ ఉన్నట్టు. ఎక్కడున్నాడు? స్కెలిటన్. మా ఐరన్ కోసం ఇన్ని తిప్పలు పడాల్సి అవుతుంది కదా. అది పైన చాంపి స్పాన్ అయిపోయారు. ఎండర్ మ్యాన్ గిట్ట ఉన్నాడు పక్కనే. చూడొద్దు వెనకాలలో, లేకపోతే అయిపోతాం. అది ఎలా చూస్తాను చూడు అన్నాడు. ఎలా చూస్తాను చూడండి మనని. అది వచ్చేసాడు పైల్వాన్. ఏంటిది? ఇప్పుడు మనం వెళ్ళాలంటే జాంబీస్, క్రీపర్స్ అదిగోండి అక్కడే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు ఎలాగబ్బా? ఏం కనిపించలేదు. ఇక్కడ వెయిట్ చేద్దాం ఇంకా పొద్దున్నేంతవరకు. ఆల్రైట్ గైస్, పొద్దున్న అయిపోయింది. ఇంకా ఈ జాంబీ గాడు అయితే సఫరింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలాగా? వాడు ఫ్రెండ్ గిట్ వచ్చేసాడు గైస్. జాంబీలో ఫ్రెండ్ గిట్ వచ్చేసాడు. జాంబీ ఫ్రెండ్ దాని రైట్ దగ్గర పైకి రండి. అద్ది అంతే అలాగే సఫరింగ్ ఏమంటారు నాకు తెలియదు. అలా అలా కూర్చోం. ఇదేంటి ఇంకా సావట్లేదు? సావే. ఫస్ట్ చూద్దాం ఏమన్నా ఉన్నాయేమో పక్కన, తర్వాత కిందకి దిగుదాం. లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వచ్చేద్ది. వావ్, ఐరన్ కింద కోల్ గైస్. ఇదే హైలైట్ అంటే. అబ్బా షిట్, క్రాఫ్టింగ్ టేబుల్ పైన మర్చిపోయినా. ముడ్డు గిడే లేదు ఇప్పుడు. ఇంకన్నీ పైకి పట్టుకెళ్ళిపోవాల్సిందే. ఎంత కాల్ గైస్? సరే ఈ 14 కాల్కి ఇంత లోపల వచ్చామా? పైకి పదా. సైలెంట్గా తీసుకుని వెళ్ళిపోదాం. దేవుడు ఎవరు అవ్వకూడదు, మాప్స్ ఎవరు అవ్వకూడదు. ఎవరు చేసేద్దాం. మన ఆర్మర్ అయిపోతుంది గైస్, పక్కా చెప్తున్నాగా ఆర్మర్ అయిపోతుంది. వావ్ వావ్, అది మన కోసం వెయిట్ చేస్తుంది గైస్ అక్కడ. ఉన్నాయా? ఏమీ లేవు. 23 ఉన్నాయి గైస్. ఇంకా టూల్స్ కావాలిగా చాలా. వెళ్ళిపోదామా? చూద్దాం ఇంకా కొంచెం పైన ఏమన్నా ఉన్నాయేమో. క్రీపర్ గారు చూడకూడదు గైస్, ఆడ చూసి ఇంక అయిపోయింది. టైం పుష్ అయిపోతుంది ఇంకా ఆడ చూస్తే. చాలండి ఇంకెళ్ళిపోదాం. అంత రిస్క్ మనకొద్దు.
అవి అన్నీ మైండ్ చేద్దాం అనుకున్నాం, అయిపోయి కరెక్ట్గా బ్లాక్స్ అయిపోయాయి. కింద పడిపోయిందే. సరే వదిలేద్దాం. ఇంకా వేస్ట్ బ్లాక్స్ ఇక్కడ నుంచి మైండ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాల్సింది. అమ్మ షీప్ అక్కడ ఉంది గైస్. బెడ్ ఇంకా సెట్. ఏం అనిపిస్తలేదే. వచ్చేసాను అనుకుంటా పైకి. అమ్మ కొంచెం కనిపిస్తుంది. You're back, guys. Wow. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ ఇంతసేపు తర్వాత వచ్చేసాం. వీఆర్ బ్యాక్. ఇది స్మెల్ట్ అయ్యే లోపల ఇంకోటి చేసుకుందామా? చేసుకుందాం. టైం పోతుంది. ఒక 2 గోల్డ్ తీసి చేసుకుంటే అయిపోతాం. మళ్ళీ నైట్ ఎలా ఉంది బాబు. బెడ్ సెట్ కాసి ఇంకా నైట్ అయినా మనం స్కిప్ చేసి వచ్చినట్టు. బెడ్ సెట్ కాసి 5 అయితే నార్మల్ వస్తుందా వచ్చింది. స్లీప్ ఇంకా బెడ్ సెట్ గైస్. ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకేమన్నా ఫుడ్ దొరుకుతుందేమో. అదే షీప్ అట్లా ఏమన్నా. అయిపోయింది. ఎంత ఈజీ అయిపోయింది. షుగర్ కి అదేంటి గైస్ ఒక్కటే ఉంది అక్కడ. వావ్ సో అమేజింగ్. ఒక్కడే చెట్టు ఉంది చూడండి. అది గిట ఎడారి పైన, డెజర్ట్ పైన. ఆరోస్ కొన్ని బోన్స్ దొరికాయి. బోన్స్ ఉంచుకున్నాం. పిగ్గు వద్దులే గైస్, మనం పిగ్గు కౌ షిప్ తిందాం. అదే వాటి మీటు. అయిపోయా. వావ్ సో బ్యూటిఫుల్. సో ఎలిగెంట్. Just looking like of a wow. So beautiful. So elegant. Just looking like of a wow. ఎలా చచ్చిపోయింది చూసారా కదా. బెడ్ అది బెడ్ని బ్రేక్ చేయలేదు. అది నయం గైస్. నా అదృష్టం వల్ల బెడ్ మాత్రం బ్రేక్ చేయలేదు. ఓయమ్మో సామాన్లు పక్కనే అన్ని జాంబీస్ ఉన్నాయేంటి గాయస్. అమ్మయ్య స్కెలిటన్ వాళ్ళందరూ బయటకు వస్తే చాలు రయ్యా. అన్ని స్మోక్స్ స్పాన్ అవుతున్నాయేంటి గాయస్.
ఇప్పుడు ఎలాగైనా కలెక్ట్ చేయాలి, ఎలా అని చూస్తున్నా. అది డిస్కౌంట్ అయిపోయేలోపు కిందికి వెళ్ళిపోదాం గైస్. కిందికి వెళ్ళిపోవాలి అదైతే ఎలాగైనా. అదిగోండి దొంగలు చూస్తారు. రండ్రా మీరు ఇలాగే సావండి రా. దారా స్కెలిటన్ నువ్వు ఇటదా క్రీపర్ అలా లోపల వెళ్ళిపోతాం. వెళ్ళిపోండి. అక్కడ దాకా పడ్డాయి గైస్ సామాన్లు. వెళ్ళిపోండి లోపలికి. వీళ్ళేంద్రా ఇటు ఇంకా కింద దిగుదామా? కరెక్ట్గా ఒక్క బ్లాక్ మీద దిగుదు. అది మనం ప్రో స్కిల్స్ చూపించాల్సిందే గైస్. మన సామాన్ల కోసం ఏదైనా చేయాల్సిందే, తప్పదు. మళ్ళా మన సామాన్లు ఇదే మంచి టైం గైస్. వెళ్ళిపోవాలి. జంప్. వాయమ్మో దొంగ చూస్తాడు. అమ్మ ఎలాగైనా తగ్గించుకున్నాం గైస్ మన సామాన్లు. మనం పెద్ద కష్టమే చేసినాం గైస్. మనమైతే పెద్ద సాహసమే చేసినాం. ఫస్ట్ ఇలా వచ్చి ఇలా ఇంకా పైకి వెళ్ళిపోతాం. ఇంకా అలాంటి స్టంట్లు చేయకూడదు. మళ్ళీ ఇంకో స్టంట్లు అయితే ఇంకా అయిపోయినట్టే. ఖేల్ ఖతం, దుకాణం బంద్ అయిపోతుంది. ఇంకా అయ్యాం అక్కడ క్రీపర్ లేదు కదా. ఇంకా అక్కడ క్రీపర్ ఉంటే అయిపోతుంది. ఇంకా ఎలాగైనా వచ్చేసాం గైస్. ఇది ఇప్పుడు అలాంటి స్టంట్లు మాత్రం చేయకూడదు గైస్, అస్సలు చేయొద్దు. 18 ఐరన్ వచ్చేసింది. ఒక హెల్మెట్ అయిందిగా. ఒక చెస్ ప్లేట్ ఫిట్ చేసుకుందాం. ఇంకెంత ఉంది? 3 షర్ట్. షీల్డ్ చేసుకుంటే ఎలాగా? పికాక్స్ చేసుకుందాం లేండి. దీన్ని పాడద్దాం. ఇప్పటి నుంచి ఇంకా పెద్ద పెద్ద స్టంట్లు చేయకూడదు. చేస్తే ఏమవుతుందో తెలిసిపోయింది కదా. ఇలాంటి పెద్ద పెద్ద స్టంట్లు చేస్తే ఇలాగైతుంది. ఒక బూట్స్ అయితే అయిపోతుంది మనం ఆర్మర్. ఇదే మళ్ళీ guys వీడియో. Until then, tata, bye bye, love you, take care guys, bye.